హాయ్ మై డియర్ ఫ్రెండ్స్. సైకాలజీ మొత్తాన్ని చాప్టర్స్ వైజ్గా విడగొట్టి రిపీటెడ్గా పదే పదే అడుగుతున్న బిట్స్ని తీసుకురావటం జరిగింది. దిస్ ఈజ్ రవికుమార్ సైకాలజీ. ఒకసారిగా ఈ బిట్స్ రిపీటెడ్గా అడుగుతున్నాడు. చూడటానికి చిన్నవిగానే ఉన్నప్పటికీ మన తెలంగాణ రాష్ట్రంలో 30కి 30కి రావాలి సైకాలజీలో. మన టార్గెట్ 30కి 30 కనుక సైకాలజీలో చేయగలిగితే మనకి ఖచ్చితంగా జాబ్ అనేది గ్యారంటీగా ఉంటుంది. నేను మొత్తం సైకాలజీ మొత్తం చాప్టర్ వైజ్గా బిట్స్ తయారు చేశాను. ఇంపార్టెంట్గా ఏమేమి అడుగుతున్నాడు అనేది కూడా చూసుకొని మీకు బిట్స్ని ఇవ్వటం జరుగుతుంది. సైకాలజీలో తమ్నైల్ పెట్టలేదు, దీనికి ఇంకా తమ్నైల్ పెట్టి రేపు రిలీజ్ చేస్తాను. దయచేసి ఇప్పుడు కొన్ని బిట్స్ని అయితే చూద్దాం. సో తెలుగు ఇంగ్లీష్లో 2 రకాలుగా బిట్స్ అవైలబిలిటీ ఉంది మన దగ్గర. చూడండి, ఫస్ట్ బిట్ చూద్దాం. ఫస్ట్ బిట్ వచ్చేసి సైకాలజీ ఈజ్ ద స్టడీ ఆఫ్. మనోవిజ్ఞానం అధ్యయనం చేసేది. ఏ బాడీ, బి మైండ్ ఓన్లీ, సి బిహేవియర్ అండ్ మెంటల్ ప్రాసెస్, డి సౌల్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, behavior and mental process. Next, let us see second bit. Father of psychology is. మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు. ఏ ఫ్రాడ్, బి పావ్లోవ్, సి విల్హెల్మ్ వుంట్, డి స్కిన్నర్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, విల్హెల్మ్ వుంట్. So next, third bit. Psychology word derived from. Psychology అనే పదం వచ్చిన భాష. ఏ లాటిన్, బి ఇంగ్లీష్, సి గ్రీక్, డి ఫ్రెంచ్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. ఎస్, సైకాలజీ అనే పదం గ్రీక్ లాంగ్వేజ్ నుంచి వచ్చింది. ఒక్కొక్కసారి ఇటువంటి చిన్న చిన్న ఆన్సర్లు కూడా మనం పెట్టలేం, కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. అందుకని ఇటువంటివి కూడా నేను యాడ్ చేయటం జరిగింది. సో వీటిని కూడా మీరు ఫాలో అయితే మీకు ఎంతైనా చాలా ఉపయోగకరం అనమాట. నెక్స్ట్ బిట్ వచ్చేసి సైకాలజీ ల్యాబొరేటరీ ఫస్ట్ ఎస్టాబ్లిష్డ్ ఎట్. మొదటి మానసిక ప్రయోగశాల ఎక్కడ స్థాపించబడింది? ఆప్షన్ ఏ అమెరికా, బి జర్మనీ, సి ఇంగ్లాండ్, డి ఫ్రాన్స్. The right answer is option B, England. Yes. Sorry, Germany. Yes, Germany. జర్మనీలో మొట్టమొదటి మానసిక ప్రయోగశాల స్థాపించబడింది. ఎస్, నెక్స్ట్ ఫిఫ్త్ బిట్. లెర్నింగ్ బై డూయింగ్ థియరీ ప్రపోజ్డ్ బై. చేస్తూ నేర్చుకోవటం అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు. ఏ పావ్లోవ్, బి థార్న్డైక్, సి స్కిన్నర్, డి కోహ్లర్. ద రైట్ ఆన్సర్ ఈజ్ థార్న్డైక్. ఎస్, ఈయన ప్రతిపాదించాడు లెర్నింగ్ బై డూయింగ్ అనే సిద్ధాంతాన్ని అన్నమాట. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ బిట్ ఈజ్ ట్రయల్ అండ్ ఎర్రర్ థియరీ గివెన్ బై. ప్రయత్నం పొరపాటు సిద్ధాంతం ప్రతిపాదించింది ఎవరు? ఆప్షన్ ఏ పావ్లోవ్, ఆప్షన్ బి థార్న్డైక్, ఆప్షన్ సి వాట్సన్, ఆప్షన్ డి ఆల్బర్ట్ బండూరా. ద రైట్ ఆన్సర్ ఈజ్ థార్న్డైక్. ఎస్, థార్న్డైక్ ప్రతిపాదించాడు ప్రయత్నం పొరపాటు సిద్ధాంతాన్ని. నెక్స్ట్ సెవెంత్ బిట్. క్లాసికల్ కండిషనింగ్ రిలేటెడ్ టు. క్లాసికల్ కండిషనింగ్ రిలేటెడ్ టు సాంప్రదాయ కండిషనింగ్ కి సంబంధించినది. ఏ ఆప్షన్ ఏ థార్న్డైక్, ఆప్షన్ బి స్కిన్నర్, ఆప్షన్ సి పావ్లోవ్, ఆప్షన్ డి ఫ్రాడ్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, ఇవాన్ పావ్లోవ్. ఈయన రష్యన్ సైంటిస్ట్. ఈయన ఎక్కువగా యానిమల్ బిహేవియర్ మీద అంటే కండిషనింగ్ మీద ఎక్కువగా ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త ఈయన. ఇవాన్ పావ్లోవ్ రష్యన్ సైంటిస్ట్ అనమాట ఈయన. నెక్స్ట్ ఆపరెంట్ కండిషనింగ్ గివెన్ బై. ఆపరెంట్ కండిషనింగ్ ప్రతిపాదించిన వారు. ఏ పావ్లోవ్,
బి స్కిన్నర్, సి కోహ్లర్, డి వాట్సన్. ద రైట్ ఆన్సర్ ఈజ్ బి స్కిన్నర్. ఈ స్కిన్నర్ అని ఆయన ప్రతిపాదించాడు దీనిని. నెక్స్ట్ 9th బిట్. ఇన్సైట్ లెర్నింగ్ థియరీ గివెన్ బై. అవగాహన ద్వారా అభ్యసనం ప్రతిపాదించినది ఎవరు? ఏ పావ్లోవ్, బి స్కిన్నర్, సి కోహ్లర్, డి థోర్న్డైక్. ద రైట్ ఆన్సర్ ఈజ్ సి స్కిన్నర్. ద రైట్ ఆన్సర్ ఈజ్ సి స్కిన్నర్. నెక్స్ట్ 10th బిట్. ఇమిటేషన్ థియరీ ప్రపోజ్డ్ బై. తెలుగులో అనుకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు? ఏ ఆల్బర్ట్ బండూరా, బి ఫ్రాద్, సి ఇవాన్ పావ్లోవ్, డి స్కిన్నర్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆల్బర్ట్ బండూరా. ఈయనే ఇమిటేషన్ థియరీని ప్రతిపాదించింది, ఫేమస్ సైంటిస్ట్. నెక్స్ట్ 11th బిట్. లెర్నింగ్ ఇజ్ ఏ డాష్. అభ్యాసం అనేది ఏ టెంపరరీ చేంజ్, బి పర్మనెంట్ చేంజ్ ఇన్ బిహేవియర్, సి గ్రోత్, డి మ్యూటేషన్. ద రైట్ ఆన్సర్ ఈజ్ బి పర్మనెంట్ చేంజ్ ఇన్ బిహేవియర్. ఎస్, మనం ఏదైనా ఒక అభ్యాసాన్ని చేయటం వల్ల అది మన బిహేవియర్లో పర్మనెంట్గా చేంజ్ని తీసుకొస్తుంది అనమాట. ఎస్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. చూడటానికి చిన్న బిట్ లాగున్నా చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ఇంటెలిజెన్స్ టెస్ట్ ఫస్ట్ డెవలప్డ్ బై. బుద్ధి పరీక్షను మొదటి అభివృద్ధి చేసిన వాడు ఎవరు? ఏ బిన్నెట్, బి టెర్మన్, సి స్పియర్మన్, డి గార్డినర్. ద రైట్ ఆన్సర్ ఈజ్ బిన్నెట్. బుద్ధి పరీక్ష మాపని అంటారు దాన్ని. ఆయన బిన్నెట్ అని ఆయన కనుగొన్నాడు. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ బిన్నెట్. 13. ఐక్యూ ఫార్ములా గివెన్ బై. ఐక్యూ అంటే ఇంటెలిజెన్స్ క్యూసెన్స్ సూత్రం ఇచ్చిన వారు ఎవరు? ఏ బిన్నెట్, బి స్టెర్న్, సి టెర్మన్, డి స్పియర్మన్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? ఆప్షన్ బి స్టెర్న్. ఈ స్టెర్న్ అనే ఆయన ఐక్యూ సూత్రం ఇచ్చాడు. ఐక్యూ అంటే ఇంటెలిజెన్స్ క్వోషన్స్. ఇది మన దేశంలో ఎక్కువగా, ప్రపంచంలో ఎక్కువ వరకు ఉందో తెలుసా మీకు? ఐన్స్టీన్కి ఉంది ఇది. నెక్స్ట్ బిట్. ఐక్యూ ఈజ్ ఈక్వల్ టు ఏ ఎంఏ బై సిఏ, బి సిఏ బై ఎంఏ, సి ఎంఏ డివైడెడ్ బై సిఏ ఇంటూ 100, డి సిఏ divided by MA into 100. The right answer is option C. MA divided by CA into 100 is the right answer. Next 15th bit. Emotional intelligence concept given by. భావోద్వేగ మేధస్సు భావనను ప్రతిపాదించింది ఎవరు? ఏ గార్డెనర్, బి గోల్మెన్, సి స్పియర్మెన్, డి థోర్న్డైక్. ద రైట్ ఆన్సర్ ఈజ్ బి గోల్మెన్. గోల్మెన్ భావోద్వేగ మేధస్సు అనే భావనను ప్రతిపాదించాడు. నెక్స్ట్ బిట్ చూద్దామా. నెక్స్ట్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీ ప్రపోజ్డ్ బై. బహుళ మేధస్సుల సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు? ఏ స్పియర్మన్, బి థర్స్టన్, సి గార్డెనర్, డి బిన్నెట్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి గార్డెనర్. ఈయన బహుళ మేధస్సుల సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. నెక్స్ట్ మెమరీ రిలేటెడ్ టు. స్మృతికి సంబంధించింది. ఏ థింకింగ్, బి లెర్నింగ్, సి రిటెన్షన్, డి అటెన్షన్. ద రైట్ ఆన్సర్ ఈజ్ రిటెన్షన్. నెక్స్ట్ బిట్ ఈజ్ 18th one. సో ఫర్గెటింగ్ కర్వ్ ప్రపోజ్డ్ బై. మరిచిపోవటం అనే వక్రరేఖని ప్రతిపాదించినది ఎవరు? ఏ
Ivan Pavlov. B. Ebbinghaus, John Ebbinghaus. C.F. Skinner. C.F. Skinner. D. Freud. The right answer is John Ebbinghaus. So the right answer is B. Next, 19th bit. షార్ట్ టర్మ్ మెమరీ కెపాసిటీ, తాత్కాలిక స్మృతి సామర్థ్యం. ఏ 3 to 4, B 5 to 9, C 10 to 15, D unlimited. The right answer is 5 to 9. తాత్కాలిక స్మృతి సామర్థ్యం 5 నుంచి 9 నిమిషాలు మాత్రమే మనం గుర్తుపెట్టుకోగలం, ఆ తర్వాత దీనిని మర్చిపోతాం అన్నమాట. నెక్స్ట్ 20th బిట్. మోటివేషన్ మీన్స్, ప్రేరణ అంటే ఏమిటి? సో ఏ ఇంట్రెస్ట్, బి డిజైర్ టు యాక్ట్, సి ఎమోషన్, డి హ్యాబిట్. వాట్ ఈస్ ది? డి habit. The right answer is B, desire to act. Okay nana? Okay amma? Sorry. Okay. Next, 21st bit. Basic instincts given by, మూల సహజ వృత్తులు ఎవరి ద్వారా ఇవ్వబడ్డాయి, లేదా మూల సహజ వృత్తులు అనే దానిని ప్రతిపాదించినది ఎవరు? ఆప్షన్ ఏ ఫ్రాడ్, ఫ్రెడ్. ఆప్షన్ బి మాస్లో, క్రమానుగతాల సూత్రాలను ప్రతిపాదించాడు ఈయన, మాస్లో. నెక్స్ట్, సి స్కిన్నర్, డి వాట్సన్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఫ్రెడ్. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ఫ్రాడ్. ఈయన మూల సహజ వృత్తులు అనే దాన్ని ప్రతిపాదించాడు. నెక్స్ట్, హైరార్కీ ఆఫ్ నీడ్స్ ప్రపోజ్డ్ బై, అవసరాల క్రమానుగత సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు, లేదా అవసరాల క్రమబద్ధత సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు? ఆప్షన్ ఏ ఫ్రెడ్, ఆప్షన్ ఏ ఫ్రెడ్, ఆప్షన్ బి మాస్లో, ఆప్షన్ సి అడ్లర్, ఆప్షన్ డి జంగ్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మాస్లో. ఈయన క్రమానుగత అవసరాల సూత్రాన్ని ప్రతిపాదించాడు ఈయన. దీన్నే అవసరాల క్రమబద్ధత సూత్రం అని కూడా అంటారు. నెక్స్ట్ 23rd బిట్. అటెన్షన్ స్పాన్ ఆఫ్ ప్రైమరీ చైల్డ్, ప్రాథమిక విద్యార్థి దృష్టి వ్యవధి. ఈ ఆప్షన్ ఏ 5 to 10 minutes, ఆప్షన్ బి 10 to 15 minutes, ఆప్షన్ సి 20-25 minutes, ఆప్షన్ డి 30 minutes. The right answer is option B, 10 to 15 minutes. ప్రాథమిక విద్యార్థి దృష్టి వ్యవధి 10 నుంచి 15 నిమిషాలు మాత్రమే ఆ వస్తువు మీద నిలపగలడు, ఎక్కువసేపు నిలపలేడు అనమాట, ఎందుకంటే ఆ విద్యార్థి ప్రాథమిక దశలో ఉన్నాడు కాబట్టి. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ 10 to 15 minutes. 24th బిట్. పర్సనాలిటీ మీన్స్, వ్యక్తిత్వం అంటే ఏమిటి? వ్యక్తిత్వం అంటే ఏమిటి? ఆప్షన్ ఏ ఫిజికల్ స్ట్రక్చర్, ఆప్షన్ బి మెంటల్ ఎబిలిటీ, ఆప్షన్ సి టోటల్ బిహేవియర్, ఆప్షన్ డి ఇంటెలిజెన్స్. హియర్ personality means the right option is total behavior. Next, 25th bit. Trait theory related to, traits అంటే లక్షణాలు అనే అర్థం. ఎందులో వస్తుంది ఇవి అంటే హెరిడిటీ అనే లెసన్లో వస్తుంది అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ట్రైట్స్ అంటే లక్షణాలు అని అర్థం. లక్షణాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? ఆప్షన్ ఏ ఫ్రెడ్, ఆప్షన్ బి ఆల్పోర్ట్, ఆప్షన్ సి స్కిన్నర్, ఆప్షన్ డి ఆల్బర్ట్ బండూరా. సో ద రైట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ బి ఆల్పోర్ట్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఆల్పోర్ట్. నెక్స్ట్ బిట్ ఈజ్ సైకాలజీ. నెక్స్ట్ బిట్ ఈజ్, ఇక్కడ కొన్ని బిట్స్ కిందకి మీదకి రావటం జరిగింది, కొంచెం ఏమనుకోకుండా మీరు కొంచెం వినండి దయచేసి. ఇందులో చాలా ఇంపార్టెంట్ బిట్స్నే నేను తీసుకున్నాను. ఇప్పుడు పార్ట్ 2లోకి వచ్చాము. కొన్ని 101 నుంచి 200 వరకు బిట్స్ ఇక్కడ ఉన్నాయి. సారీ, నేను దీన్ని ఆర్డర్లో తర్వాత అమర్స్తాను, దయచేసి తప్పుగా తీసుకోకండి. ఈ బిట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో డెవలప్మెంట్ మీన్స్,
వికాసం అంటే ఏ ఫిజికల్ గ్రోత్, బి క్వాంటిటేటివ్ చేంజ్, సి క్వాలిటేటివ్ చేంజ్, డి temporary change. The right answer is option C. Next, 1 or 2 bit. Growth is వృద్ధి అనేది ఏ క్వాలిటేటివ్, బి సైకలాజికల్, సి క్వాంటిటేటివ్, డి ఎమోషనల్. ద రైట్ ఆన్సర్ ఈజ్ క్వాంటిటేటివ్. వృద్ధి అనేది పరిమాణం, వృద్ధి పరిమాణాన్ని మనం కొలగలం. క్వాంటిటేటివ్ అది ఎంత క్వాంటిటీలో ఉందో మనం వృద్ధిని కొలవగలం. ఓకే, నెక్స్ట్ 1 or 3 బిట్స్. ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్ ఈజ్ వికాస సూత్రమును ప్రతిపాదించినది ఎవరు? ఏ ఫ్రమ్ సింపుల్ టు కాంప్లెక్స్, అండ్ నెక్స్ట్ బి ర్యాండమ్, సి రివర్స్ ఆర్డర్, డి sudden. The right answer is option A, from simple to complex. అవును, వికాసం అనేది క్రమానుగతమైనది. వికాసం అనేది సింపుల్ నుంచి కాంప్లెక్స్ కి మారుతుంది. అర్థమవుతుందా? అది వికాస సూత్రం. నెక్స్ట్ 104. డెవలప్మెంట్ ప్రొసీడ్స్. వికాసం జరిగేది. ఇక్కడ మనకి 2 ఉన్నాయి సూత్రాలు. సో పాదాభిముఖ సూత్రం, మధ్యస్థ పాదాభిముఖ సూత్రం అని 2 ఉన్నాయి. మీకు తెలుసో లేదో ఇవి. 104. డెవలప్మెంట్ ప్రొసీడ్స్. వికాసం జరిగేది ఏ హెడ్ టు టాయ్, బి టాయ్ టు హెడ్, సి ర్యాండమ్, డి circular. The right option is option A, head to toy. శిరోపాదాభిముఖం అంటారు దీన్ని, హెడ్ టు టాయ్ అంటే, లేదా మధ్యస్థ పాదాభిముఖం అంటారు దీన్ని. 2 రకాల వికాసాలు ఉన్నాయి. శిరోపాదాభిముఖం ఒకటి, మధ్యస్థ పాదాభిముఖం ఒకటి. అంటే తల నుంచి కాళ్ళ వైపు జరిగేది ఒకటి, బొడ్డు నుంచి కాళ్ళ వైపు జరిగేది ఇంకొకటి. ఇక్కడ వికాసం జరిగేది ఇక్కడ ఇచ్చిన వాటిల్లో ద రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, హెడ్ టు టాయ్. శిరో పాదాభిముఖము, శిరో అంటే హెడ్, టాయ్ అంటే పాదాలు ఉన్న వేళ్ళు, అదనమాట. 105. సో cephalocordial principle means, cephalocordial సూత్రం అంటే, సో ఏ foot to head, b head to foot, c left to right, D right to left. The right option is B, head to foot. Head to foot. Cephalocordial. Here cephalo means, cephalo అంటే ఇక్కడ మనకి ఏముంటుంది, వెన్నుముక ఉంటుంది. Cephalocordial means foot. సో సెఫాలో ఎక్కడ ఉంటుంది, తలకు ఆనుకొని ఉంటుంది. సో అందుకే దీన్ని సెఫాలోకార్డియల్ ప్రిన్సిపల్ అంటారు. హెడ్ టు ఫుట్ అనేదాన్ని సెఫాలోకార్డియల్ ప్రిన్సిపల్ అంటారు. సెఫాలో మీన్స్ బ్యాక్ బోన్, కార్డియల్ మీన్స్ ఫుట్, అదనమాట. సో అందుకని ఇక్కడ రైట్ ఆప్షన్ ఈజ్ ఆన్సర్ బి. 106 ఈజ్ ప్రాక్సిమోడిస్టల్ మీన్స్. ప్రాక్సిమోడిస్టల్ అంటే ఇక్కడ వెరీ గుడ్, చాలా ఇంపార్టెంట్ ఇది. ఏ నియర్ టు ఫార్, బి ఫార్ టు నియర్, సి టాప్ టు బాటమ్, డి బాటమ్ టు టాప్. ఇవి మనకి ఎక్కువ మన కంటికి వచ్చే సమస్యలు అన్నమాట. ఇవి నియర్ టు ఫార్, దగ్గర నుంచి దూరం. ఇంకొకటి ఉంది దూరం నుంచి దగ్గర అని. దీన్ని మన బయాలజీలో ఏమంటారంటే 2 రకాల పేర్లు ఉన్నాయి. 2 రకాల పేర్లు ఉన్నాయి, అవి ఇక్కడ అవసరం లేదు. అవి వస్తే ఇవి మర్చిపోతారు మీరు. అందుకని ప్రాక్సిమోస్టల్ అంటే నియర్ టు ఫార్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. The bit 107 is heredity refers to వంశపారంపర్యం అంటే ఏ environment, B genetic factors, C learning, D ట్రైనింగ్. ఇక్కడ ఏ కుదరదు,
సి కుదరదు, డి కుదరదు. ఇంకా మిగిలింది ఏంది? జెనెటిక్ ఫ్యాక్టర్స్. ఈ జెనెటిక్ ఫ్యాక్టర్సే వంశపారంపర్యంగా తల్లిదండ్రుల నుంచి పిల్లలకి వస్తాయి. అది సో ఆన్సర్ ఈజ్ బి కరెక్ట్ ఆన్సర్. ఎన్విరాన్మెంట్ ఇంక్లూడ్స్. పర్యావరణం అంటే ఏ హోమ్ ఓన్లీ, బి స్కూల్ ఓన్లీ, డి సరౌండింగ్స్ సి సరౌండింగ్స్, డి హెరిడిటీ. ద రైట్ ఆన్సర్ ఈజ్ సి. పర్యావరణం అంటే మన చుట్టూ ఉన్న పరిసరాలు. ఇక్కడ సరౌండింగ్స్ అంటే అర్థమైంది మన చుట్టూ ఉన్న పరిసరాలు అని అర్థం. సో ద రైట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ సి. 109 చైల్డ్ డెవలప్మెంట్ మెయిన్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై. శిశు వికాసంపై ప్రధాన ప్రభావం చూపేది. ఆప్షన్ ఏ హెరిడిటీ ఓన్లీ, ఆప్షన్ బి ఎన్విరాన్మెంట్ ఓన్లీ, ఆప్షన్ సి బోత్ హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్, ఆప్షన్ డి నన్. ఏది కాదు. సో ద రైట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. బోత్ ఆనువంశిక లక్షణాలు మరియు మనం నివసించే పరిసరాలు, ఈ రెండు కూడా హెరిడిటీ మరియు ఎన్విరాన్మెంట్, ఈ రెండు కూడా శిశువు వికాసంపై విపరీతమైన ప్రభావాన్ని చూపిస్తాయి. నెక్స్ట్ బిట్ నెంబర్ 110 అడోలసెన్స్ ఏజ్ గ్రూప్. సో అడోలసెన్స్ ఏజ్ గ్రూప్ కిషోరావస్థ వయస్సు. ఆప్షన్ ఏ 6 to 12, ఆప్షన్ బి 10 to 19 years, ఆప్షన్ సి 20 to 13 years, ఆప్షన్ డి 3 to 6 years. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 10 to 19 years. ఇక్కడ ఇంకొకటి కూడా చెప్పుకోవచ్చు, టీనేజ్ అంటారు దాన్ని. సో 13 to 19 మధ్య ఉన్న ఏజ్ ని టీనేజ్ అంటారు. ఈ ఏజ్ యొక్క వయసు ఎంత అయ్యా అంటే 13 to 19. ఇక్కడ దీన్ని అడోలసెన్స్ అంటారు. అడోలసెన్స్ యొక్క ఏజ్ గ్రూప్ ఎంత అయ్యా అంటే 10 to 19 అనమాట. ఓకేనా, 10 to 19 years. నెక్స్ట్ the right option is B. So 111 adolescence is a period of కిషోరావస్థ లక్షణం. ఆప్షన్ ఏ స్టెబిలిటీ, ఆప్షన్ బి స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్, ఆప్షన్ సి కామ్నెస్, ఆప్షన్ డి రిజిడిటీ. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్. వై? బికాజ్ వాళ్ళు అడోలసెన్స్ ఏజ్కి వచ్చేసరికి శారీరకంగా మానసికంగా అనేక లక్షణాలు వాళ్ళలో ఎదుగుదల చూపిస్తాయి, హార్మోన్స్ ఎదుగుదల చూపిస్తాయి. బాడీ బయట కానివ్వండి, బాడీ లోపల అనేక ఎదుగుదల కానొస్తుంటాయి. కాబట్టి వాళ్ళు స్ట్రెస్కి ఫీల్ అవుతూ ఉంటారు, స్ట్రెయిన్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఏంటి ఎప్పుడు లేని ఈ లక్షణాలు నాలో డెవలప్ అయినవి ఏంటి అని చూస్తూ ఉంటారు. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 112 ఎమోషనల్ డెవలప్మెంట్ రిఫర్స్ టు. భావ వికాసం అనేది దేన్ని తెలియజేస్తుంది? ఆప్షన్ ఏ థింకింగ్, ఆప్షన్ బి ఫీలింగ్, ఆప్షన్ డి, ఆప్షన్ సి యాక్టింగ్, ఆప్షన్ డి లెర్నింగ్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. ఎస్, ఫీలింగ్. మన భావాన్ని ఇతర వ్యక్తులతో ప్రదర్శించాలంటే దానికి ఏం కావాలంటే భావ వికాసం కావాలా. అంటే మనం మాట్లాడితే ఇతర వ్యక్తులకు తెలియజేయాలంటే మనం దానిలో ఎంతో కొంత పరిణితిని సాధించి ఉండాలా. సో నెక్స్ట్ 113 బిట్ సోషల్ డెవలప్మెంట్ మీన్స్. సామాజిక వికాసం అంటే ఏమిటి? ఏ లివింగ్ అలోన్, బి గ్రూప్ ఇంటరాక్షన్, సి physical growth, D intelligence. The right answer is group interaction. సామాజిక వికాసం. సమాజం అంటే ఏంటి? అనేక మంది సభ్యులు గ్రూపుగా ఉంటారు. ఆ సభ్యులతో కలవగలిగే వికాసాన్ని సామాజిక వికాసం అంటారు. అందుకే ద రైట్ ఆన్సర్ ఈజ్ గ్రూప్ బి. సో గ్రూప్ ఇంటరాక్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 114 సో మోరల్ డెవలప్మెంట్ థియరీ ప్రపోజ్డ్ బై. నైతిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది. ఆప్షన్ ఏ ఫ్రాడ్, ఆప్షన్ బి కోల్బర్గ్, ఆప్షన్ సి పియాజెట్,
Option D, Skinner. The right answer is option B, కోల్బర్గ్. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం. పియా పియాజే నైతిక వికాస సిద్ధాంతం కూడా ఉంది. ఇక్కడ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం, ఇక్కడ ఉన్న వాళ్ళలో కోల్బర్గ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ 115, cognitive development theory given by బౌద్ధిక వికాస సిద్ధాంతం. బౌద్ధికం అంటే బుద్ధి పరిణతి చెందిందా లేదా అని తెలిపే సిద్ధాంతం గివెన్ బై ఏ కోల్బర్గ్, బి ఫ్రాడ్, సి పియాజెట్, డి మాస్లో. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. నెక్స్ట్ 116, పియాజెట్ స్టేజెస్ ఆర్. పియాజెట్ దశల సంఖ్య. ఆప్షన్ ఏ 2, ఆప్షన్ 3, ఆప్షన్ బి 3, ఆప్షన్ సి 4, ఆప్షన్ డి 5. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ 117, sensory motor stage age. Sensory motor stage age. Option A 0 to 2 years. Option B 2 to 7 years. Option C 7 to 11 years. Option D 11 to 15 years. సెన్సరీ మోటార్ దశ అంటే కొన్ని వస్తువులను గుర్తించగలిగే దశ ఏదయ్యా అంటే 0 నుంచి 2 సంవత్సరాల వయసు వస్తే ఆ పిల్లవాడు కొన్ని వస్తువులను గుర్తుపడతాడు. తల్లిదండ్రుని గుర్తుపడతాడు, అన్ననే గుర్తుపడతాడు, అలాగే కొన్ని వస్తువులు కూడా గుర్తుపడతాడు. సో దట్స్ వై ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 118, ప్రీ ఆపరేషనల్ స్టేజ్ అని, ప్రీ ఆపరేషనల్ దశ అని దేనిని అంటారు? ఆప్షన్ ఏ 0 to 2 years. ఆప్షన్ బి 2 to 7 years. సి 7 to 11 years. D 11 to 15 years. The right answer is option B, ప్రీ ఆపరేషనల్ దశని 2 to 7 years ని అంటారు. నెక్స్ట్ కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ అని దేనిని అంటారు? ఆప్షన్ ఏ 0 to 2 years. ఆప్షన్ బి 2 to 7 years. ఆప్షన్ సి 7 to 11 years. ఆప్షన్ డి 11 to 15 years. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 7 to 11 years. ఈ వయసులో ఉండే డెసిషన్స్ కొంచెం గట్టిగా ఉంటాయి అన్నమాట. అందుకని దీన్ని కాంక్రీట్ ఆపరేషనల్ ఏజ్ అని కూడా అంటారు. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ అని దేనిని అంటారు? ఆప్షన్ ఏ 0 to 2 years. ఆప్షన్ బి 2 to 7 years. ఆప్షన్ సి 7 to 11 years. ఆప్షన్ డి 11+ years. ఎస్, ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ అని దేని అంటారంటే 11+ years. ఇంకా ఫార్మల్గా ఉంటుంది అనమాట. ఈ ఏజ్ తర్వాత అంతా మొత్తం ఫార్మల్గానే ఉంటుంది కనుక దీన్ని ఫార్మల్ ఆపరేషనల్ ఏజ్ స్టేజ్ అంటారు. ఏంటి? 11+ years ని. ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. నెక్స్ట్ 121, లెర్నింగ్ బై అబ్జర్వేషన్, పరిశీలన ద్వారా అభ్యసనం ప్రతిపాదించినది ఎవరు? ఆప్షన్ ఏ ట్రయల్ అండ్ ఎర్రర్. ఆప్షన్ బి క్లాసికల్ కండిషనింగ్. ఆప్షన్ సి సోషల్ లెర్నింగ్. ఆప్షన్ డి ఇన్సైట్. The right answer is option C, social learning. పరిశీలన ద్వారా అభ్యసనం అంటే మన చుట్టూ ఉన్న సమాజాన్ని చూసి నేర్చుకోవటమే పరిశీలన ద్వారా అభ్యసనం. దీన్ని ప్రతిపాదించింది ఆల్బర్ట్ బండూరా. పరిశీలన ద్వారా అభ్యసనం అనే దాన్ని ప్రతిపాదించింది ఆల్బర్ట్ బండూరా అనే శాస్త్రవేత్త. నెక్స్ట్ 122, సోషల్ లెర్నింగ్ థియరీ బై సామాజిక అభ్యస సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? ఆప్షన్ ఏ స్కిన్నర్. ఆప్షన్ బి బండూరా. ఆప్షన్ సి పావ్లోవ్. ఆప్షన్ డి థార్న్డైక్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి
పావ్లవ్. పరిశీలన ద్వారా అభ్యసనమేమో ఆల్బర్ట్ బండూరా ప్రతిపాదిస్తే సామాజిక అభ్యసనమేమో ఎవరు ప్రతిపాదించారు? ఆల్బర్ట్ బండూరా ప్రతిపాదించాడు. ఓకే, నెక్స్ట్ బిట్ 123. సో రీఇన్ఫోర్స్మెంట్ మీన్స్, పునరుద్ధరణ అంటే ఆప్షన్ ఏ పనిష్మెంట్, ఆప్షన్ బి రివార్డ్, ఆప్షన్ సి మోటివేషన్, ఆప్షన్ డి అటెన్షన్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి రివార్డ్. పునరుద్ధరణ అంటే రివార్డ్.